దయాప్రాప్తురాలా, నీకు శుభము. భయపడకుము, దేవుడు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రైన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగు జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధాత్ముడై దేవుని కుమారుడనబడును. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధాత్ముడై దేవుని కుమారుడనబడును. మరియు నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కానేరదు. ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నాకు ప్రదానము చేయబడిన మరియా, పెళ్లి కాకుండానే గర్భము ధరించుట నాకు అవమానముగా ఉంది. ఈ అవమానంతో ఈ లోకంలో జీవించలేను. అందుకని మరియను దూషించలేను, అవమానపరచను లేను. మరియను రహస్యముగా వదిలివేసేదను. యోసేపు, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకు. ఆమె కన్యక, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ ద్వారా కలిగినది. ఆమె యొక్క కుమారుని కనను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ధన్యుడను స్వామి, ధన్యుడను, నన్ను క్షమించండి. పవిత్రురాలైన మరియపై అనవసరంగా నింద వేశాను. ఆమెను విడనాడవలనని ఆలోచన చేశాను. ఇది దేవుని వలన కలిగినదని గ్రహించలేకపోయాను. ఎన్ని నిందలు అవమానములు వచ్చినను సంతోషంగా భరిస్తాను. మరియను నా భార్యనుగా స్వీకరిస్తాను. దేవా,
నన్ను క్షమించు తండ్రి. ఇదిగో గొల్లలారా, భయపడకుడు. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. మీకు సమాధానం కలుగునుగాక. రాజా, హేరోదు రాజా, ఆసీనులు కండు. మీరు రావడానికి కారణమేమిటో మాకు తెలియజేయుడి. మేము తూర్పు దేశపు జ్ఞానులం. తూర్పు దిక్కున వెలసిన ఒక నక్షత్రంను చూచితిమి. ఆయన రక్షకుడని బెత్లెహేంలో పుట్టి ఉన్నాడని మేము తెలుసుకుంటుమి. ఆయనను చూచి పూజింపవచ్చితిమి. ఆ రక్షకుడు ఎక్కడ ఉన్నాడో మాకు తెలియజేయుడి. రాజాది రాజా, హేరోదు రాజా, తూర్పు దిక్కున వెలసిన ఆ తార మమ్ములను ఈ స్థలమునకు నడిపించింది. ఆయనను పూజించి విలువైన కానుకలు సమర్పించడానికి వచ్చి ఉన్నాము. ఆ క్రీస్తును గూర్చిన సమాచారం తెలియచేయుడి. హేరోదు రాజా, సామ్రాజ్యాధినేత తూర్పున వెలసిన ఆ నక్షత్రమును పరిశీలన చేయగా బెత్లెహేములో లోకరక్షకుడు జన్మిస్తాడని లేఖనములు తెలియజేస్తున్నవి. ఆ క్రీస్తును ఆరాధించవలనని పూజింపవలనని వచ్చితిమి. ఆయన ఎక్కడ జన్మించినో మాకు తెలియజేయుడి. జ్ఞానత్రయమా, మీరిచ్చిన సమాచారమును బట్టి గ్రంథములను పరిశీలన చేయగా నాకు చాలా సంతోషముగా ఉన్నది. నా సామ్రాజ్యంలో లోకరక్షకుడు జన్మించుట నాకు గర్వ కారణం. మీరు వెళ్ళి
బెత్లెహేములో పుట్టిన ఆ శిశువును గూర్చిన సమాచారము నాకును తెలియజేయుడి. నేను వెళ్ళి ఆ శిశువును పూజించెదను. తూర్పు దేశము నుండి వచ్చిన ఆ జ్ఞానులు నన్ను మోసము చేయుటయా? ఈ సామ్రాజ్యంలో నేను తప్ప వేరొక రాజు జన్మించుడయా? అసంభవం, నేను సహించలేను. ఈ సామ్రాజ్యమునకు నేనే రాజును. వేరొక రాజు పుట్టకూడదు. ఆ తూర్పు దేశపు జ్ఞానులు నన్ను మోసము చేయుటయా? ఏమియా అహంకారము! నేను సహించను. మంత్రి, జాగ్రత్తగా వినుము. బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ కత్తి చేత వధించుడి. ఎవరిని వదిలిపెట్టొద్దు. ఎవరి మీద కనికిరం చూపకూడదు. మగ పిల్లలందరినీ వధించండి. ఇదే నా శాసనం. దీనికి తిరుగులేదు. మంత్రి, మేము తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులం.